వంకాయ ఫ్రై ఎప్పుడు ఒకే విధంగా చేస్తున్నారా? అయితే ఈసారి నుండి ఈ విధంగా చేసి చూడండి. మీరే అంటారు తిన్నాక సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ రెసిపీ అని. రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, పచ్చిమిరపప్పు, ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిరపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, క్రంచీగా తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 4 కచ్చాలుగా కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి. కొంచెం మగ్గాక పసుపు, ఉప్పు, చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ మెత్తగా ఉడికిన తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాత పుట్నాలు, వెల్లుల్లి వేసుకొని చేసుకున్న కారం కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ వంకాయ ఫ్రై రెసిపీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.